నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పెరిగిన మేత ధరలు, విత్తన పిల్ల ధరలతో రైతులు అల్లాడుతుంటే నకిలీ హ్యాచరీలతో నాణ్యతలేని రొయ్య పిల్లల విక్రయం ఆక్వా రంగాన్ని కుదేలు చేసింది. దీనికి తోడు వ్యాపారస్తులు ధరలు తగ్గించేస్తుండటంతో పెట్టిన పెట్టుబడికి వస్తున్న ధరకు పొంతన లేకుండా పోయిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. సార్ అధ్వానంగా అయితే ఉంది. ఇంతకుముందు 250 ఖర్చు అవుతుంది సార్ ఒక కేజీకి. ఇప్పుడు ప్రజెంట్ అయితే దాని దగ్గర రేట్ అయితే ఉండట్లేదు. ఇప్పుడు టన్ను మేతకు వచ్చేసి ₹1,00,000 అవుతుంది. సీడ్ వచ్చేసి 40,000 అవుతుంది. ఆడికి 1,40,000. ఇంకా ఏ రేట్ కరెంటు బిల్ అని, లేబర్స్ అని, ఇవన్నీ ఒక టన్నుకి 2.5 లక్షలు అయిపోతుంది. టన్నుకి ఇక్కడ మనకి 200 రేటే ఉంది. టన్ రేటు 2 లక్షలు వస్తుంది సార్. మన ఖర్చు వచ్చి 2.5 లక్షలు అవుతుంది. అది సీడు నాణ్యతగా ఉంటేనే అది. ఇంకా యాచరీలో మోసం చేస్తే ఇంకా ఘోరం అయిపోతుంది. అంటే 60 డేస్కి వచ్చే 100 కౌంటు ఇంకా ఎబోవ్ అవుతుంది అన్నమాట. అంటే 80 డేస్ అటు అవుతుంది. ఆ ఖర్చు కూడా పడుతుందా. చాలా వరకు ఆపేస్తున్నారు. లీజ్ గుంటలు అయితే అసలు లేరు. సొంతంగా ఉన్నవాళ్ళు అది చేసుకుంటున్నారు. అది కూడా చాలా తక్కువ అయిపోయింది. రొయ్యల పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. అంటే కారణం ఏంటంటే ఒకటి ఫ్లడ్ వచ్చింది కదా, పెన్న దిగిపోయి ఆ టైంలో కొంచెం రైతులు బాగా ముమ్మరంగా దెబ్బతిన్నారు. కట్టలు దెబ్బతిన్నాయి, సరుకు ఉండింది, వెళ్ళిపోయింది రైతులది. దాంతో రైతులు బాగా దెబ్బతిన్నారు. అక్కడి నుంచి మొదలైంది. ఇప్పుడు దాకా కూడా తట్టుకోలేకుండా ఉన్నారు. ప్రభుత్వం ఏదైనా ఆదుకొని రైతుల్ని పట్టించుకుంటే కోలుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు 255, 260 ఉంటే 100 కౌంట్ రైతు కోలుకునేదానికి శక్తి ఉంటుంది. ఇంకా పోతే తక్కువలో పోయిందనుకోండి, రేటు కూడా తక్కువ ఉందనుకోండి, రైతు ఇంకెక్కడ లేచేదానికి కూడా పరిస్థితి లేదు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంతమైన ఇందుకూరుపేట, కావలి, విడవలూరు, కొడవలూరు, గూడూరు, చిల్లకూరు తదితర ప్రాంతాల్లో ఆక్వా సాగు ఎక్కువ. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అకాల వర్షాలు, వరదలు ఆక్వా రంగాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో చాలా మంది రైతులు సాగు నుంచి వైదొలగాల్సిన పరిస్థితి వచ్చింది. రొయ్యల పరిస్థితి అంటే ఈ ఎలవ వచ్చిన కాడి నుంచి ఒక దారుణంగానే ఉంది. ఈ సీడ్ అనేది టెస్టింగ్లు అవి చేస్తున్నారు కానీ అవి ఏం వైనింగ్గా రావట్లేదు. ఈ బోర్డర్స్ మంచి బోర్డర్స్ తేవటం లేదు. దానివల్ల నాణ్యత తగ్గిపోయింది వల్ల ఎవరికి బాగా కల్చర్లు బాగా రావట్లే. ఇప్పుడు వచ్చేసి ఏమంటే ఈ మందులు, మేతలు రేట్లు పెరిగిపోయినాయి, రొయ్యల రేట్లు తగ్గిపోయినాయి. 100 కౌంటు చేయాలంటే ₹200 ఖర్చు అవుతుంది. ఈ 100 కౌంటుకి పట్టేస్తే వాళ్ళకి ఏం ఆదాయం ఏమి ఉండదు. ఏదో 260, 270 ఉంటే ఆ డబ్బులు ఉంటాయి. లేదు ఇంకేంటంటే 60 కౌంటు, 50 కౌంటు, 40 కౌంటు తీసుకున్న వాళ్ళకి అది కూడా పెద్ద ఆదాయాలు లేవు. ఇప్పుడు కరెంటు బిల్లులు చూస్తే విపరీతంగా పెంచేశారు. ఇప్పుడు ₹2 కరెంటు, ₹1.5 అన్నారు. అది ఎక్కువ పడిపోతుంది. ₹7, ₹8 పడిపోతుంది రైతుకి. ఎక్కువ కరెంటు బిల్లు వల్ల ఈ మందులు, ఈ మేతలు ఎక్కువ అయిన వల్ల రైతు తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన రేటు కంటే వీళ్ళు ఇంకా సగం కట్ చేసుకుని వీళ్ళు ఇస్తున్నారు. అక్కడ 240 ఉంటే ఇక్కడ 220 అలాగా. రైతు నష్టపోతుంది అంతేగాని దాని గురించి. ఈ రేట్లో అది టన్ను ₹1,00,000, 90,000 అలా ఉంటుంది. ఈ మధ్య ఫ్లడ్స్ వచ్చినప్పుడు రేట్లు అవేం లేకుండా ఉన్నప్పుడు ఇంకా తగ్గించుకుంటూ వచ్చేసారు. గంగపట్నం, రావులపాలెం ఈ విలేజ్లు బాగా దెబ్బతిన్నాయి. 2 సంవత్సరాల ముందు ఫ్లడ్ వచ్చింది కదా, ఈ ఫ్లడ్కి బాగా దారుణంగా దెబ్బతిన్నారు. నెక్స్ట్ కోలుకోలేక మేతలు అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు. అప్పులు ఇవ్వకపోతే పేద రైతులు వేయలేరు కదా, ఆ పేద రైతులంతా ఆపుకొని ఉన్నారు. ఇంకా మళ్ళీ అప్పు పోతే ఎవరు ఇరు కదా, ఒకసారి అప్పు చేసిన తర్వాత మళ్ళీ ఎవరు ఇస్తారు? క్వాలిటీ ఉంటే రైతు ఇంత దెబ్బతినడు. సీడ్ బాగాలంటే ప్రభుత్వ చర్యలు తీసుకోవాలా. పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో కిలో రొయ్య ధర ₹250 పైన ఉంటేనే ఆక్వా సాగు గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. అలానే హేచరీల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించి నాణ్యత గల విత్తనపు పిల్లను రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆక్వా రైతులు కోరుతున్నారు.